హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా సింపుల్గా అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. బద్ధకంగా ఉన్నవారు ఇంట్లో పనులు అన్నీ మానేస్తూ ఉంటారు. ప్రతిరోజు రాదు, ఎప్పుడో ఒకసారి బద్ధకం అనేది వస్తుంది కదా. అలాంటప్పుడు అయితే ఈ చిన్న చిన్న టిప్స్ కానీ పాటిస్తే మీకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా చకచకా చేసుకుంటారు. బద్ధకం అనేది అస్సలు ఉండదని చెప్పచ్చు. మెయిన్గా అయితే పిల్లలు ఉన్న వారికైతే ఖచ్చితంగా బద్ధకం అనేది వస్తుంది, ఇసుగేస్తుంది, ఇరిటేషన్ అనేది వస్తుంది కదా. అలాంటప్పుడు మీకు పీస్ఫుల్గా ఉండాలి అంటే మీరు ఈ చిన్న టిప్స్ అనేటివి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నేను కూడా అలానే చేస్తానండి. ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నిన్నే వచ్చాను. నిన్నటి నుంచి అయితే ఫుల్ బద్ధకంగా ఎటువంటి పని చేయకుండా ఇంట్లో పొనుకొనే ఉండాలి అనిపించింది. కొన్ని దిష్టి సమస్యలు కూడా ఉంటాయి. బాగా దిష్టి అయితే తగిలిందని చెప్పింది మా అమ్మ. అదేవిధంగా ఆ బద్ధకం అనేది తొలగిపోవడానికి ఫ్రెష్గా అయితే ఫస్ట్ స్నానం అనేది చేయాలండి. దానిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని స్నానం చేసే నీటిలో స్నానం చేయటం వల్ల మనకు కొంచెం మైండ్ అనేది కూడా ఫ్రెష్గా ఉంటుంది. అది తలస్నానం చేయడం వల్ల ఇంకా కొంచెం ఫ్రెష్గా అనేది అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాకు మనీ ప్లాంట్ చెట్టు చూసినప్పుడైతే చాలా బాగా అనిపిస్తుందండి. మనసు అనేది ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాను. నేను మనీ ప్లాంట్ అయితే చాలా ఇష్టంగా. నేను వచ్చేసరికి అయితే ఇవన్నీ కూడా అంటే ఆకులు బాగా వచ్చేసాయండి. వచ్చి నేను ఇవన్నీ ఆకులు అల్లుకోవటము, ప్రశాంతంగా చెట్టు దగ్గర కూర్చోవటం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల నాకు బద్ధకం అనేది పోయి చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. నీళ్ళు కూడా చాలా రోజులు అయిపోయేసరికి నీళ్ళు అనేటివి లేవండి చెట్లకి. వచ్చి ఇంక నేను కొంచెం బద్ధకంగా ఉంది, ఏం పని చేయలేంలే అనుకున్నా కూడా నాకు ఇలా ఉన్నప్పుడు నేను మెయిన్గా ఏంటంటే చెట్లకి నీళ్ళు పోస్తానండి. గార్డెనింగ్ అనేది చేస్తాను. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. చూడండి అన్నిటికీ కూడా ఎలా చేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే చేస్తాను. తలస్నానం చేసేసి ఎటువంటి పని కూడా చేయకుండా ఫ్రెష్గా అయితే చెట్ల దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఉంటాను. వీటిని చూసుకుంటూ ఇలా ఉంటే నాకు కొంచెం మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్లో కొంచెంసేపు మనం అలా అంటే వాటర్ని చూస్తూ ఉన్నా లేక వాటర్తో కొంచెం ఏదో ఒకటి మాట్లాడుతూ స్పెండ్ చేస్తూ ఉంటే నాకు మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. బద్ధకం అనేది అస్సలకి ఉండదు. ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకున్నాను. అలా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అయితే మార్నింగే వండేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, మధ్యాహ్నం చేయలేను. అదిగాక మధ్యాహ్నం వంట చేయాలి అంటే తల ప్రాణం తోకకు వస్తుంది కదా. అందుకోసమే మీరు ఫ్రెష్గా ఉండాలి అంటే మార్నింగ్ లేవగానే స్నానం అనేది చేయండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మీకు ఇష్టమైన ప్లేస్లో ఫస్ట్ కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇష్టమైన వారితో కొంచెం స్పెండ్ చేసి మాట్లాడుతూ ఉంటే మీకు ఉన్న బద్ధకం తొలగిపోతుందండి. మంచి కాఫీ పెట్టుకొని తాగడం, టీ పెట్టుకొని తాగడం, ఇలా చెట్ల మధ్యలో కూర్చొని ఏదో ఒకటి ఇష్టమైన వారితో మాట్లాడుతూ ఉంటే మనసు చాలా హాయిగా ఉంటుంది. నేను బద్ధకంగా ఉన్నా, కోపంగా ఉన్నా, ఇరిటేషన్లో ఉన్నా కూడా సరే మా వారైతే నా దగ్గర కూర్చుంటారు. ఫస్ట్ మా వారు కూర్చొని నేను టీ పెట్టుకొని వస్తే ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం ఈ తులసి చెట్టు దగ్గర. అలా మాట్లాడుతూ అంటే క్యాజువల్గానే కామెడీగా అలా మాట్లాడుతూ ఉంటాను. చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. చాలా ఫ్రెష్గా అయితే కూడా ఉంటుంది. అప్పుడైతే ఒక 1 అవర్ 2 అవర్స్ అలా కూర్చొని అయితే ఇంట్లో పనులు అనేది స్టార్ట్ చేస్తానండి. నాకైతే బాగా అనిపిస్తుంది. ఎటువంటి బద్ధకం కూడా అనిపించదు. ప్రతిరోజు కూడా ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా పెట్టుకోవడం వల్ల కూడా బద్ధకంగా ఉన్నప్పుడు ఆ పనులు అన్నీ అక్కడ మానేసినా కూడా ఎక్కడక్కడ నీట్గా ఉంటాయండి. మనకు ఏం పెద్ద పని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ అయితే ఎండుమిరపకాయలు అనేటివి ఆరిపోసామండి. ఇన్ని ఎండుమిరపకాయలు ఏంట్రా అనుకుంటున్నారా? ఇదైతే ముందు రోజు అయితే ఎండుమిరపకాయలన్నీ కూడా ఆరేసాము. 2 బస్తాలు అయితే ఎండుమిరపకాయలు. ఇన్ని ఎండుమిరపకాయలు ఏం చేస్తారు అని అయితే మీకు సందేహం వస్తుంది కదా. సమ్మర్లో అయితే ఎండుమిరపకాయలు మా ఊరు
అవతల సైడు మా కొత్త వెల్లంటి అనే ఊర్లో అయితే అమ్ముతూ ఉంటారు. బస్తాలు అయితే అమ్ముతారు. ఇవి 2 బస్తాలు వచ్చి 2000 రూపాయలండి. మిరపకాయలు అనేటివి నేను చూపించే మిరపకాయలు చాలా ఎర్రవి, ఘాటు. ఇటు సైడ్ ఉన్నటివి కలర్ తక్కువ అండి, పింక్ షేడ్లో ఉంటాయి కానీ కొంచెం కలర్ తక్కువ. ఇవైతే కారానికైతే ఆరబెట్టామండి. ఇంట్లో వాడుకోవడానికి కానీ కారానికి కానీ ఉపయోగించవచ్చు. మేము దంపించిన మిరప్పొడి కారం అయితే వాడుతూ ఉంటాము. చాలా వరకు అయితే అవే వాడతామండి. చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. మీరు పక్కాగా దంపించిన కారం వాడటం వల్ల మీరు బయట కారం అయితే అస్సలు యూజ్ చేయరు. అత్తమ్మ అయితే ప్రతి సంవత్సరం కూడా ఇలా తీసుకొని సంవత్సరం అంతా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చాము కాబట్టి అత్తమ్మ అయితే తీసుకొని ఈ విధంగా మిద్ది మీద అయితే ఆరబెట్టారు. కనీసంలోకి 3 days అని అయితే ఆరబెడతారు. ఇప్పుడైతే ఎండలు బాగా కాస్తున్నాయి కాబట్టి మార్నింగ్ వేసేసి అయితే వెళ్ళిపోయారు. ఈవినింగ్ అయితే నన్ను తీయమన్నారు. 5:30కి అయితే నేను తీస్తున్నాను. ప్లేట్ సహాయంతో తీస్తున్నానండి. నేను ఆల్రెడీ ఎడమ చేతితో ఫోన్ పట్టుకొని తీస్తున్నాను కాబట్టి మీకు అంతగా చూపించలేకపోతున్నాను. కుడి చేతికి కవర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మా పాప నిద్రపోతుంది. సడన్గా లేచినప్పుడు వెళ్ళి పాపకు పాలు ఇవ్వాలంటే ఇలా కవర్ వేసుకుంటే ఏమంత ఘాట్ అనిపించదు. మామూలుగా అయితే ఫుల్ ఘాట్ అనేటివి వేస్తాయి. ఇలా కవర్తో అన్ని ప్లేట్లు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని అయితే ఆ బస్తాలు అనేది వేస్తున్నానండి. ఇలా 2 బస్తాలు అయితే వేరువేరుగా వేసుకోవాలండి. మనకు కావాల్సిన వచ్చినప్పుడైతే మనం ఒక 2 kgs 3 kgs అయితే కారం ఆడించుకుంటే టేస్ట్గా ఉంటాయండి. కూరలు కూడా చాలా బాగుంటాయి. ఏ కర్రీలో అయినా సూట్ అయిపోతుంది. ఘాటు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇలా అయితే నేను చూపిస్తున్నాను. దీంట్లో అయితే మనము ఇలా చేతులకు వేసుకోవడం వల్ల మంట అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే సులభంగా కూడా మనము పట్టుకొని వేసేయచ్చు. మరొకటి ఏంటంటే మాస్క్ అనేది వేసుకోవడం చాలా బెస్ట్ అండి. ఈ స్మెల్కి ఏంటంటే ముక్కులోకి ఘాటు వెళ్ళడం వల్ల హెడేక్, తీవ్రంగా జలుబు అనేది చేస్తుంది. చాలా సఫర్ అవ్వాలి. నేనైతే చేతికి వేసుకున్నా కానీ ముక్కుకి మాస్క్ అనేది పెట్టుకోలేదు. ఏదైనా గుడ్డ కట్టుకోవడం కూడా చాలా మంచిది. ఇలా మనం అంటే ఎండుమిరపకాయలు ఆరబెట్టినప్పుడు ఇలా కానీ మనం తీసుకుంటే మంట అనేది అస్సలకి ఉండదండి. ఇవన్నీ తీసేటప్పటికి నాకు అసలు 1 hour అనేది టైం పట్టింది. చాలా ఇబ్బంది అయితే పడ్డానండి. అంటే పిల్లలు ఏడుస్తూ ఇలా ఏంటంటే దీనికి తనీగా అంటూ ఉంటే మనకు బాగుండేది అనిపించింది. ఇవైతే 1 dayకి ఆరిపోయి 2 అయితే బస్తాలు అనేది కట్టేశానండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ మిరపకాయల దగ్గరకు వచ్చాను. ఇవైతే మనం కారం ఆడించుకోవచ్చు. అంటే తక్కువ ధరలో ఇవి వచ్చాయి. 2 కలిపి 2000 రూపాయలు అయితే అయ్యాయండి. కేజీ వచ్చి మనకు 350 రూపాయలు అయితే పడింది. ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి తరబడా మనం ఇలా కానీ తీసుకుంటే మనకు అంటే సంవత్సరం అంతా కూడా ఉపయోగపడతాయి. డబ్బులు ఒక్కసారిగా పెట్టినా కూడా చాలా నెలలైతే మనకు వస్తాయి కదా. మాకు కూడా కొన్ని అయితే ఇచ్చేసి వెళ్ళింది అత్తమ్మ. మిరప్పొడి ఆడించుకుంటుంది. చాలా బాగున్నాయండి మిరపకాయలు అనేటివి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మా ఊర్లో ఉన్న వాళ్ళు ఇలానే తీసుకుంటారంట. నేనైతే ఇప్పుడు మా హస్బెండ్ని వీడియో తీయమని అయితే నేనైతే ఇలా చేస్తున్నాను. బద్ధకాన్ని వదిలించి ఇంట్లో పనులన్నీ కూడా ఎలా చేసుకోవాలో చూశారు కదా. నేనైతే ఈ 3 టిప్స్ అయితే పాటిస్తానండి. బద్ధకంగా హెడేక్గా ఉన్నప్పుడు ఉప్పు పసుపు వేసుకొని తలస్నానం చేయటం, మరొకటి చెట్ల దగ్గర కూర్చోవడం, ఇష్టమైన వారితో టీ తాగుతూ లేదా కాఫీ తాగుతూ స్పెండ్ చేయటం, లేదు అనుకుంటే దీపం పెట్టి ఆ స్మెల్కి కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్లో ఒకటండి, నాకు ఏది నచ్చినప్పుడు మా మిద్ది అంటే చాలా ఇష్టం. మిద్ది మీదకి వెళ్ళి కొమ్మగా కూర్చుంటాను. ఆ గాలికి అంతా కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఎటువంటి బద్ధకం కూడా ఉండదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.